హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరు? నా కమెంట్ ఎప్పుడు నేను చాలా 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 బాగున్నాను. సో ఇక్కడ విలేజ్ సిరీస్ని 5,000 to 6,000 మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నా విలేజ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా. ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేసి ఓకేనా. తినడం కోసం అన్ని బయటికి తేవడం ఎంత సింపులో వాటిని తిన్నాక తీసుకుపోవడం అంతే కష్టం. ఏమంటారు? కానీ నేను తిన్నాక చాలా ఎక్కువ పని చేయగలుగుతుంది తెలుసా. అట్లా మొద్దులా కూర్చోలేను. సో ఇక్కడ నేను ఇటు సైడ్ ఉడిచాను, రమ్య అటు సైడ్ మళ్ళీ పిల్లలు అంట్లు పడేసరి మళ్ళీ ఉడిచిందనమాట. ఆ తర్వాత ఇక్కడ అత్తే పల్లికాయ కొనుందని చెప్పాను కదా, 5 కిలోలు కొన్నారండి, 120 kg. సో దాన్ని ఒలుస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు రంగమన్న వాళ్ళు మా డాడీ వస్తున్నాడు మన ఇంటికి. ఇక్కడ దాకా ఏదో పని మీద వచ్చాడు. సో చిన్న పని ఉంది, సో అందుకని మా ఇంటికి కూడా వస్తున్నారు. ఈ పల్లికాయ టేస్ట్ నిజంగానే మనకి ఇప్పుడు డీమార్ట్లో షాప్లలో అమ్మే పల్లికాయ అది కూడా ఇట్లా చెట్ల కాసే ఉంటుంది, కానీ అది ఇంత టేస్ట్ ఉండదు. ఈ పల్లి చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది. సో రంగమన్నకు కొన్ని ఇచ్చేది ఉంటే అవి తీసుకొని పెద్దనాన్న వచ్చాడు అనమాట. రంగమన్న వాళ్ళ నాన్న సేమ్ రంగమన్నలాగానే ఉంటాడు. మనలో అన్నమాట పెద్దోళ్ళు అందరూ కలిసినప్పుడు కోడళ్ళ గురించి ముచ్చటెడతారు, అవునా కదా. అంటే కొడుకులు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోడలు ఇట్లున్నారు అట్లున్నారని ముచ్చటెడతారు. ఎందుకంటారు? ఏదైతేనేం మా అత్తయ్య అట్లా ముచ్చటెట్టదండి. ఎందుకంటే నా గురించి చెప్పడానికి మా అత్తయ్యకి ఏముండదు, మా అత్తయ్య గురించి చెప్పడానికి నాకేముండదు. నేను పుట్టింటికి అత్తింటికి 2 ఇళ్ళకు పోతాను. సో మేము బాగా క్లోజ్ ఉంటాం మా అత్తయ్య నేను. సో నాకైతే ఆ బాధ లేదు. తర్వాత ఏమైందంటే అందరం కూర్చొని ఈ పల్లికాయ ఒలుస్తూ ఉన్నాం. అమ్మ దీనికంటే కొనుక్కుందాం ఏమనిపించింది, కానీ మా అత్తయ్య ఏంటంటే దానికంటే ఇది టేస్ట్ బాగుంటుందమ్మా, దీన్ని వేస్ట్ చేయొద్దు, మీరు అడ్డగోలు చట్నీలు చేసి ఎంత కావాలో అంతే వాడాలంటారు. సో మళ్ళీ అవి నేను మా ఇద్దరు కూడా పులుపు అంటే చాలా ఇష్టం. నేను మాడికాయ కోస్తే మళ్ళీ అవి వచ్చి తింటాడు. కోసుకొచ్చి మరి అత్త తినత్త అని ఇచ్చాడు. బట్ నాకు పడట్లేదండి. నాకు పులుపు తింటే గొంతుపోతుంది, స్వీట్ తిన్నా గొంతుపోతుంది, చల్ల తిన్నా గొంతుపోతుంది. పడేటిది ఏంటిది? అటో ఇటో కారం మాత్రమే. కానీ మనం వింటామా? ఏ తింటే గొంతుకు పడదని తెలిసినా అయ్యే తింటాం. అదేందో మరి నిజంగానే కదా అండి. నచ్చినన్ని తిని వెయిట్ లాస్ అయితే బాగుండు కదా. సో రమ్య ఒరిగింది. ఇప్పుడు రమ్యకి మెహందీ పెడదాం. టిప్ చెప్తాను కదా, షార్ట్ పెడతాను, టిప్లో చెప్తాను. సో గోరెంటాకులో తెంపినాకనే షుగర్ చూసారా, 1 teaspoon షుగర్, 1/2 లెమన్ పిండి, తగినంత వాటర్ వేసి మిక్సీ పట్టండి. అండ్ గోరెంటాకు ఎప్పుడు కూడా పట్టిన వెంటనే పెట్టుకోవాలి. మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి ఆ గోరెంటాకు నుంచి సైడ్కి కొంచెం రెడ్ కలర్ వాటర్ లాగా వస్తాయి. సో ఆ రెడ్ కలర్ వాటర్లో ఆ దాంట్లో ఉన్న ఎరుపు అంతా పోద్దట. సో ఇమ్మీడియట్గా పెట్టుకోవాలి. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా అట్లే పెట్టుకున్నాను. పెరుగు కలుపుతారు కొంతమంది, చింతపండు కలుపుతారు కొంతమంది, బట్ షుగర్ అండ్ లెమన్తో బాగా రెడ్ అయింది. సో మా రమ్యకి నేను పెడతా ఉన్నాను. బోల్డ్ అంత గోరంటాకు కదండి. అక్క పట్టుకెళ్ళింది, నేను కాళ్ళకి చేతులకు పెట్టుకున్నాను. నేను యాక్చువల్లీ బాగా ఎక్కువ ఉంటే కొంచెం హైలో తీసుకెళ్తా అనుకున్నాను హెయిర్ పెట్టుకోవడానికి, ఇక్కడ కుదరదు కాబట్టి. కానీ గోరంటాకు అంతేం అవ్వలేదు, అందరం పెట్టుకున్నాం కదా. అక్క వాళ్ళ అత్తకి, బుడ్డి పాపకి, సో వాళ్ళకు. సో నేను రమ్యకు పట్టుకొచ్చాను. ఇంకా మళ్ళీ అవి పెట్టుకుంటాడు, రుతుగాడుగా పెట్టాలి. సో రమ్యకు గోరంటాకు పెడతా ఉన్నాను. నాకు తెలిసి మన అత్తగారింట్లో యాజ్ ఏ కోడలుగా మనకు బాండింగ్ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అత్తగారింటిని ఇది నా ఇల్లు అని అనుకోవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ నా ఇల్లు అన్నట్టు చేస్తాం. ఇది మా అత్తగారి ఇల్లు, నాకు సంబంధం లేదనుకున్నాం అనుకో, చుట్టాల్లాగా ఉంటాం, బయట వాళ్ళలాగే ఉంటాం. సో నా ఇల్లు అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఎవ్రీథింగ్ మనవి అయిపోతాయి. సో ఇక్కడ నాకు మా రమ్య మా చెల్లెగా, మా ఇంట్లో నేనే అందరికంటే చిన్నదని, నేనే చాలా అల్లరి పిడి. సో అట్లా ఇంకా తను నాకంటే చిన్నది మా శేఖర్ వల్ల దొరికింది. మేము అట్లే కలిసి ఉంటాం. దేనికి ఎంత వస్తుంది చెప్పరా? ఎవరు చెప్పారు? అబ్బా చేసుకోండి. లవి మమ్మీ మిర్చి తినేటువంటి మందిగా ఈడుంతా ఇందాక సైడ్కి పెట్టినాం. గుడ్ ఈవినింగ్. సో వ్లాగ్ పెద్ద ఏంటంటే మనం కొత్త వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఇలా నాకు కొన్ని లేవా శేఖర్ గారు వర్క్ చేస్తున్నారు అండ్ రమ్యకి మిర్చి తినబెట్టాలంటే రమ్య ఏం చేస్తుందో చూపిస్తా. సో మిర్చి బజ్జీలు ఇగో మమ్మీ తినటం ఇంకొకటి తింటావా? బుజ్జిది చిన్న పెద్ద మా రమ్య బుజ్జి మిర్చిలు. ఇప్పుడే పిల్లకి మైదాకు పెట్టినా. కింద కూర్చొని తెత్తది అతను రమ్య
ఓ పిల్ల రమ్య ఒక చేయికి పెట్టుకోకుంటే ఫోన్ చూద్దువే ఆమె తెలిసి లోపు 2 చేతులకు పోయేసినాం. నేను తింటున్నా అర్థం టైం చూసారా 5:59 రమ్య 6:59 కొంచెం చాలు. వీళ్ళందుకు కూడా మైదాకు నేను పెట్టుకున్నాను కదా అది మరి అమ్మమ్మకి సగం ఉంచిన అత్త తొక్కు పెట్టుకుని తింటుంది. అమ్మే గాలిపల్లి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చింది. నువ్వు పోయి పెట్టకు చేయి మళ్ళీ ఏదో తినబడుతుంది. రివేజ్ తీసుకుంటుంది బిడ్డ తినబెట్టుడే ఎక్కువ పాపం. ఈ పొడి పొడి మిర్చి మా పొడి పిల్లని తీసి పక్కకు పెట్టింది. పెద్ద మిర్చి నాకు చిన్నవి కావాలంట. ఇది ఇంతేనా అర్థం ఈ పొట్టు అంతా అర్థమా? పల్లికాయ మొత్తం ఉల్సం సగం ఇంకా సగం ఉలవాలే. ఉత్తకి మైదా పెట్టి వచ్చి మస్తు మస్తు రెడ్గా అవుతుంది రమ్య తెలుసా మైదాకు. కవర్లు ఎందుకు నువ్వు పెట్టుకుందు ఎందుకు పెడతా పట్టు ఇప్పుడు పెడతా ఇప్పుడు పెట్టుకున్నా రెడ్ అవుతుంది. దబ్బెట్టన్నా మమ్మీ తినట్టు ఫస్ట్ సరిపోతుంది అత్త మస్తుంది. మేము ఎన్ని తెలుసా పెద్ద కవర్ నిండింది అందమైన తెచ్చినాం. నేను పెట్టుకున్నా రమ్య ఉంచిన మా అక్క సగం తీసుకుపోయింది. నేను పెట్టుకుంది ఇంకా మిగిలి ఉండే మస్తు రెడ్ అయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్తున్నాను ఫాలో అవ్వండి. అత్తమ్మ పకోడీ చేయన్నా ఎంత బోల్దాం నేను చేయన్నా ఇప్పుడు చేసి బోల్దాం అన్నీ లేదు మా సగం ఇంట్లో అట్లా ఉండేదాము అది పడేసుడే అవుతుంది. మనం తినాక ఏదున్నా వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉండదు. చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. సెకండ్ మాత్రం ఎక్కువ ఉన్నట్టే ఉండదు. నా వాయిస్ ఎట్లా లేదా అన్నారు. ఇలా కుండలేదు ఇలా ఎందుకుంటే వాటర్ నాకు పడవు. ఇలా కుండలేక ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతా. సో అట్లా వాయిస్ ఇంకా చేంజ్ అవుతుంది. మోస్ట్ రిక్వెస్టెడ్ ఈ నైటీ బాగుందన్నారు. ఇది నేను న్యూ మార్కెట్లో తీసుకున్నా 250 రూపీస్. ఇది సేమ్ ఇలాంటిది ఇంకోటి ఆరెంజ్ తీసుకున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ నేను మాట్లాడకుండా చేస్తాను ఫిక్స్ అయిపోయాను. మైదాకు చూడండి ఇవన్నీ మనం తోమే బోళ్ళు లవి పెట్టన్నా కొంచెం బాగి పెట్టన్నా నీకు కొంచెం బాగి పెట్టండి ఇప్పుడు పెట్టన్నా. సో మిగిలిన పిండి పకోడీ చేద్దాం. లవ్ తింటావు నువ్వు పకోడీ ఏందను సాల్ట్ ఎందుకు వేస్తా పిండి రెడీగా ఉంది డైరెక్ట్ వేయడమే. ఇందాక సాల్ట్ తక్కువ ఉండే పిండి వేసి పెట్టినాం. సో పకోడీ చేసేటప్పుడు చేయకుండా మిస్టేక్లు పిండి బాగా మిక్స్ చేసి 2-3 గంటలు ఉంచకూడదు. మనం మధ్యాహ్నం పకోడీ వేసామంటే ఆ పిండిని అలాగే ఉంచి ఈవినింగ్ వేసాం కదా. సో అది పకోడీ కాదు అది బజ్జీ అవుతుంది ఈవినింగ్ వేస్తే. సో అది బజ్జీ లాగే అయింది. బట్ ఫ్రెష్గా క్రిస్పీగా వేసుకుంటే టేస్ట్ పకోడీ బాగుంటుంది. తర్వాత ఆగేస్తే ఇట్లా ఉంటుంది. మా పోరగాళ్ళకు ఆ బాటిల్ మూతలు తిప్పుతుంటే జుప్పని తిరుగుతాయి అలా తిప్పరాదు. సో అందుకని చెప్పేసి నన్ను తిప్పమంటారు. తర్వాత ఏంటంటే నా బోలు నేను నా ఇష్టం. సో నువ్వు నీ దగ్గరికి అప్పుడే చెప్తాను పెళ్ళి చేసుకున్నాక నువ్వు అది అర్జాగా కూర్చొని వర్క్ చేస్తున్నావు నేనేమో బోళ్ళు బాసలు దొబ్బుతున్నా అని చెప్పేసి నవ్వుతున్నాడు ఆయన. సో బోల్డ్ అండి కాకపోతే సింక్ దగ్గర నిల్చొని తోమడం కంటే ఇట్లా కూర్చొని తోమితే ఈజీగా అవుతుంది మనకు కొంచెం. సో మా తేజ్ కూడా మా అత్త చిన్న డబ్బీ నాని నా కార్డ్స్ పెట్టుకున్నా అన్నందుకు మా అత్త ఇంత పెద్ద డబ్బు ఇచ్చింది ఆడికి. వాడు ఇంత పెద్దది కాదు నాని అంటున్నాడు. పెళ్ళి తర్వాత మా పెళ్ళి తర్వాత కదండి ఎన్ని చదువులు చేసినా ఎంత జాబులు చేసినా ఆడవాళ్ళకి చివరికి తప్పనివి వంట పనులు. చూసిరా
ఇన్ని బోల్ తోమిన. దీనికంటే ఎక్కువనే ఉంటాయి మనకి హైదరాబాద్లో. అదేంటో తెలీదండి. నేను వంట వేస్తే మస్తు బోలు పడతాయి. మా పూర్ణమ్మ నన్ను అట్లే తిడుతుంది, ఎందుకే ఇన్ని బోలు పడతాయని. మా అత్తయ్య అట్లే తిడుతుంది, ఎందుకే నువ్వు ఇన్ని బోళ్ళు వేసుకుంటావు అని చెప్పేసి. సో తోముడైతే అయిపోయిన తర్వాత ఏంటంటే ప్లేట్లను తీసి అందులో పెడితే అయ్యే ఆడతాయి. ఇవన్నీ మనం ఇప్పుడేం సర్దాము, బోల్ నీళ్ళు ఆరినాక సర్దాం. ఈ మధ్య నాకే డౌట్ వచ్చినా మీకు కూడా డౌట్ వచ్చింది నాకు చెప్పండి. బోళ్ళ సబ్బు వాడితే ఆ బోళ్ళ నుంచి ఆ సబ్బు స్మెల్ పోవట్లేదు. రితువాడు నిద్ర లేచిండు, వాడు మైదాకు చూపిస్తా చూడండి. భలే వండింది కదా. కాసేపే ఉంచుకున్నాడు వాడు, ఎక్కువసేపు ఉంచుకోలే. శేఖర్కి కాలు చేతులు ఆగుతున్నాయట, మళ్ళీ అవి తొక్కుతుండు. చిన్నప్పుడు మా నాన్నకి ఇట్లా నేను తొక్కితే మా నాన్న నాకు డబ్బులు ఇచ్చేది, నాకు ఇప్పటికీ గుర్తుంది. షాప్ పోమ్మంటే కూడా నాకు డబ్బులు ఇచ్చేది, ఇట్లా తొక్కించుకున్న డబ్బులు ఇచ్చేది. సో రమ్యకి బప్పమ్మ ఒక చేయి వదిలేస్తే అయిపో, రెండు చేతులకు రెండు కాళ్ళకి మైదా పెట్టేసరికి ఊరికే కూర్చుంది. ఏంది వద్దు నా ఫోన్ చూసుకుందాం అన్నా లేకుండా అని చెప్తే, మరి ఇప్పుడు నేను పెట్టినా కాబట్టి నా చేయి ఇట్లా అయింది. సో నీ చేతులు తెల్లగా ఉండి మైదాకు బాగా అనిపిస్తుంది, అట్లా పెట్టినా అని చెప్పిన. తర్వాత ఏంటంటే ఈ పలికాయ ఒలుసుడు గంట కొనుకొచ్చుకుంది బెటర్ అనిపించింది నాకు. అంత చిరాకు వచ్చింది. అండ్ అవి ఒలిసినందుకు చేతి టిప్స్ ఉంటాయి కదా, అవన్నీ నొప్పిగా అనిపించింది. ఇంకా దీన్ని అత్తేని పడేయమనాలి. అదే మనం మన టెర్రస్ మీద చెట్లు ఎట్లా అయిపోయింది లేదు, నీళ్ళు పోయడానికి ఎవరు లేరు, ఆల్మోస్ట్ వాళ్ళు ఎండిపోయి ఉంటాయి. హైదరాబాద్లో ఒక వర్షాలు పడితే మన చెట్టు ఓకే, లేకపోతే ఎట్లుంటాయి అని. సో మనం చెట్ల కింద ఇది ఉంది కదా, ఈ పల్లికాయ పొట్టేసి పల్లీలలో మనం దాని మీద మట్టేసి చెట్లు పెడితే బాగా వస్తాయంట, ఎరువులాగా పనికొస్తుంది. ఆ తర్వాత ఏంటంటే పకోడీ వేయడం స్టార్ట్ చేస్తాను. ఇది చూడండి ఎంత మెత్తగా అయిందిగా పిండి. ఇందులో ఇంకొంచెం ఆనియన్ వేసినా బాగానే ఉంటుందండి, బట్ నేను వేయలేదు, ఏది ఉంటే అదే వేసాను, చిరాకు వచ్చింది. సో 2 వాయిలు ఏమో అయింది. ఇంకా మనకి చాయ్లోకి రెడీ అయినట్టే. చూడండి పకోడీలాగా ఏమైనా ఉందా, ఇది అచ్చం బజ్జీలాగే ఉంది కదా. తర్వాత సడన్గా ఫేస్ మీద ఎందుకో నాకు చిన్న చాలా అయినట్టు అనిపించింది. చూసారా ఫేస్ ఎట్లయిందో, చాలా ఎక్కువ అయిపోయినాయి చిన్నవి. తేజుగా చేయి మీద అట్లే అయినాయి. అలాగే రిత్తు కూడా సడన్గా వీపంతా గొక్కుతున్నాడు. మరి తిన్న తిండిలో ఏదైనా పడలేదా, చూడండి. సో వీడికి వీపంతా గొక్కుతున్నాడు, మరి తిన్న తిండిలో ఏదైనా పడలేదా, మరి ఏమైందో డౌట్ వచ్చింది నాకు. బట్ బిడ్డకి చాలాసేపు ఒకేసారి దురద పెట్టింది. ఇది బయట ఆరేసిన చెట్టే దులిపి మరీ వేసిన. మా అత్తయ్య అన్నారు బొంత పురుగు ఉంటుంది కదా, సో ఆ పురుగు ఆ బట్టల పై నుంచి వాలిపోయినా కూడా అట్లా అవుతుందంట. సో మొత్తానికి అయితే 1.5 గంట అయిపోయింది. రమ్య మైదాకు తీసేస్తుంది. ఇప్పుడు వచ్చింది అనుకంటే ఈవినింగ్ వరకు ఇంకా బాగా రెడ్ వచ్చింది. సో తేజవానికి చూడండి, మా రుతుగాడు చాలా దురద పెట్టి వాడికి ఐస్ వీస్ అన్నీ పెట్టినాం, తగ్గలేదు. సపరేట్గా మళ్ళీ స్నానం చెప్పించి ఎట్లా చూస్తుంది చూడండి. ఇది చూడండి గోకు పెడుతుందమ్మా నాకు, గులా పెడుతుంది అంటాడు. సో పాల ప్యాకెట్ తోటి ఇట్లా చేయమంటే వేసాను, ఇక వశపడలేదు. మా అత్త ఇంకా స్నానం చెప్పిస్తాను వాడికి, అదేం సడన్గా ఇట్లా అవుతుందని చెప్పేసి స్నానం చెప్పిస్తారనమాట. సో రమ్య చేతులకు మైదాకు తీసి కాళ్ళకు పెట్టుకుంది. సో నేను ఆ పలికే పొట్టంతా తీసాను కదా, మా అత్తయ్య ఊడుస్తున్నారు. సో ఇంతేనండి, కోడల్ని పని మనిషి అనుకోకుంటే చాలు అత్తలు. సో మా అత్తయ్య అట్లా అనుకోదు. నేను ఒక పని చేస్తుంటే మా అత్తయ్య ఇంకో పని చేస్తారు. సో చాలా వరకు కోడలు అత్తగారింటికి పోకపోవడానికి మెయిన్ రీజన్ ఓ పని మనిషి లెక్క ట్రీట్ చేయడం, ఇంట్లో వాళ్ళ లెక్క వాళ్ళు భావించకపోవడం అని నేను అనుకుంటాను. సో మా ఇంట్లో అట్లా లేదు, నేను వాళ్ళని అనుకోను, వాళ్ళు నన్ను అనుకోరు. సో అందరం కలిసి ఉంటాం. సో ఇది ఓకేలాగా అయింది పకోడీ. తర్వాత టీ పెట్టాను అందరికీ. చాయ్ అయినాక చాయ్ తినుకుంటూ పకోడీ తాగేదాము, చాయ్ తాక్కుంటూ పకోడీ తినేదాము. తర్వాత ఇలా ఏదైనా ఉంటే డైరెక్ట్ వెళ్ళి హస్బెండ్లకి ఇచ్చేయాలి. మా అత్త ఇంకా ఊడ్చడం అయిపోతలేదు. మా అత్తే రమ్య సేమ్ కాంబినేషన్ చూడండి, పింక్ బాగా అనిపించింది కదా చూడడానికి. సో మీకు విలేజ్ వ్లాగ్స్లో ఏ వ్లాగ్ బాగా నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇలా మా ఇంట్లో నేను ఏం తిన్నా మా ఆయనకి ఇవ్వకుండా తినను. మంచిగుంటే ఒక బుక్క పెడతా, మంచి లేకుండా 2-3 బుక్కలు పెడతా. నేను శేఖర్కి తినబెడితే శేఖర్కి షాక్ కొడతాడు, అందుకే తినబెట్టినాడు. నేను అందుకే అంట, మనం కూడా నేను మిత్రవిందని అందుకే నేను ముట్టుకున్న ప్రతిసారి నీకు షాక్ కొడుతుంది. మ్యూజిక్ వేసుకోవాలి మగధీర. సో ఆయనకి హైదరాబాద్లో కూడా నేను ఎప్పుడు తినబెట్టినా షాక్ కొడతాను అనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు ఏమో కానీ ఎప్పుడు ల్యాప్టాప్లే, ఇంట్లో ఉన్న పేరే కానీ మనతో ఉండరు. ఈవినింగ్ ఒకేసారి వెదర్ చేంజ్ అయింది. అసలు ఈ మార్చ్లో మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో కదా. వర్షాలు పడుతున్నాయి,
ఎండ కొడుతుంది, పొద్దుగల చలి పెడుతుంది, సిలిండర్లు అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది రీల్స్ పెడుతున్నారు. సో మా ఆయన చూడండి వీళ్ళకి వర్క్ చేసి ఐస్ కూడా ఘోరంగా అయిపోయినాయి, చిన్నగా అయిపోతున్నాయి ఐస్ వచ్చేసి. తర్వాత ఏంటంటే పిల్లలకి అప్పుడప్పుడు మనం పెద్దోళ్ళం, అప్పుడప్పుడు పిల్లలకి పని చెప్పాలి. సో మన చిన్నప్పుడు ఎట్లా అమ్మలు మన కూర్చోబెట్టి అన్ని పనులు మనకి చెప్పేటోళ్ళు. సో అట్లా నేను కూడా అంతే, అప్పుడప్పుడు నేను పెద్దదాన్ని, నేను దానికి పూర్తి ఫలితాన్ని పొందేదాను. ఎందుకంటే నేను కూర్చొని ఇద్దేరి అద్దేరి అని చెప్తా ఉంటాను. తర్వాత ఏంటంటే మా తిరుపతి వచ్చింది. మా తిరుపతి అన్నయ్య టీ ఇష్టంగా తాగాడండి, ఏదో తాగమంటే కొంచెం తాగుతాడు. నైట్ డిన్నర్ కూడా మా అన్నయ్య సరిగా తినడు, మధ్యాహ్నం లేటర్ తిన్నాం అనుకోడు 3-4కి, ఇక నైట్ డిన్నర్ స్కిప్ చేస్తాడు. కానీ మేము మిగిలిన వాళ్ళు అందరం దబాయించి తింటాం. రమ్య యొక్క వీడియోస్ పెట్టలేదని చాలామంది అడుగుతారు. రమ్య రెగ్యులర్గా వీడియోస్ పెడుతుందండి. ఓల్డ్ క్రియేటర్స్కి ఎవరికైనా చాలామందికి వాళ్ళకి నోటిఫికేషన్ పోవట్లేదండి, అందుకే మీకు తెలియట్లేదు అని పెడుతుంది వీడియోస్. తర్వాత చూస్తాను మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య ఈరోజు హైదరాబాద్ వెళ్ళాడంట. నేను అంకుల్ తెమ్మంటే అంకుల్ తెచ్చాడు, కొన్ని మామిడికాయలు తెచ్చాడు. సో వచ్చి ఏమైంది వెళ్తాను నా కలెక్షన్ పని ఉందంటే, లేదన్నయ్య వీడికి చూడు ఇట్లా దద్దురు వచ్చినాయి చూడన్న అంటే, మరి వెళ్దాం పదవకనకి అని అంటే, నేనే వద్దు అత్తమ్మ స్నానం చెప్పించింది, ఆల్మోస్ట్ తగ్గినాయి, ఇప్పుడు దురదేం రావట్లేదు, ఇంతసేపు దురద వచ్చిందని చెప్పాను. నాకు నా పిల్లలకి రాత్రి 11కి 12కి కడుపు నొప్పి తెచ్చిన, జ్వరాలు వచ్చిన మా అన్నయ్య ఇమ్మీడియట్గా కారు వేసుకొని ఇటు వచ్చేస్తాడండి, దవాఖాన తీసుకుపోయి మళ్ళీ ఇంటికాడ దించిపోతాడు. ఐఎమ్ సో లక్కీ. తర్వాత ఏంటంటే అన్నయ్య వెళ్ళిపోయిండు, మామిడికాయలు తెచ్చిండు, ఇంకా రేపు అత్తయ్యతో మామిడికాయ తొక్కు పెట్టిస్తాను. సో ఇదండి చిన్న వ్లాగ్. మీరు నా వీడియోస్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారని నా కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఊర్లో చూసిన ఏ వ్లాగ్ మీకు బాగా నచ్చిందో చెప్పండి. సో ఇలా ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా గడిపామండి, చాలా బాగా అనిపించింది. సో మా ఆడపడుచుకు నేను గోరింటాకు పెట్టాను. మీరు మీ ఆడపడుచుతో ఇంతే క్లోజ్గా ఉంటారా అనేది కమెంట్లో చెప్పండి. సో రమ్య వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్తారు. సో రమ్య ఊర్లోనే ఇల్లు అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది, కానీ రమ్య వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి ఎల్లక్కల ఇంటికి వెళ్తున్నారు. ఎల్లక్క బెల్లం అవన్నీ, రమ్య వాళ్ళు రేపు వెళ్ళిపోతారు కదా, సో బెల్లం అవన్నీ తెచ్చడానికి రమ్మదనమాట. రిత్తువాడు వాళ్ళు ఎంబడి వెళ్తాడు, ఎటు వెళ్ళిన వాడు కార్లో పడి పోవాలంతే. వీళ్ళు ముగ్గురు పోరు, వీళ్ళు ఇంట్లోనే ఉండి ఆడుకుంటారు అనమాట. సో వ్లాగ్ ఎలా అనిపించిందని నాకు కమెంట్లో చెప్పండి. మెహందీ ట్రిక్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. బాయ్.